హాయ్ ఫ్రెండ్స్, నేను సొరకాయ తొక్కు టొమాటో కాంబినేషన్లో చట్నీ అనేది చేస్తున్నాను. చాలా టేస్ట్ బాగుంటుంది. ఈ రోటీలోకి, రైస్లోకి, టిఫిన్స్లోకి కూడా బాగుంటుంది. నేను లేతగా ఉన్న సొరకాయని తీసుకున్నానండి. తోలంతా పీల్ చేసేసాను. చిన్న ముక్క మాత్రం సొరకాయ ముక్క వేసానండి. పచ్చిమిరకాయలు స్పైసీని తగ్గట్టు వేసుకోవాలి. ఒక 3 టమాటాలు సన్నగా కట్ చేసేసుకొని ఇలా పైన వేసేసుకొని లిడ్ పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ అనేది కుక్ చేసుకోండి. టొమాటో సొరకాయ ముక్కలు మెత్తగా మగ్గిపోయినాయి చూసారా. ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర వేసుకోండి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోండి. నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఆ వేడి దీనిలోనే వేసేసి లిడ్ అనేది కవర్ చేయండి. 2 నిమిషాలకి మెత్తగా అయిపోతుంది. మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూను జీలకర్ర, ఒక స్పూను ఉప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ అనేది వేసుకోవాలండి. దాని తర్వాత చింతపండు కూడా వేసుకోవాలి. వేసుకొని ఫస్ట్ చింతపండు వేయండి. దాని తర్వాత ఈ ముక్కలన్నీ వేసుకొని పల్స్ మోడ్లో అనేది మీరు కొంచెం మిక్సీ వేసేసుకోండి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు 2 వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకొని 2 ఎండుమిర్చి వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు అనేది దిగినాక కట్టేసేసేయండి. ఆ తాలింపులో చట్నీ వేసి బాగా కలపండి. ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ తొక్కు పచ్చడి అనేది రెడీ.